అలానే విశేషం అనుకున్న సమయం కంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏరోడ్రమ్ పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. దీంతో సంపూర్ణమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏవైతే కావాలో అన్ని హంగులు భోగాపురానికి లభించేసాయి. ఇక దాన్ని అఫీషియల్గా ప్రారంభించడమే మిగిలి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి షెడ్యూల్ని అనుసరించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని చేయబోతూ ఉన్నారు. అందుకు సర్వ హంగుల్ని సిద్ధం చేసేశారు. దీని మీద కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తన టీం తోటి పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం, తర్వాత నిర్వహణ, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ని చూసి ఆయన సంతృప్తి చెందటం, అనుకున్న సమయం కంటే ముందుగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సిద్ధం చేయటం అనేది ఇది ఒక రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిద్ధమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ రాజమండ్రి, కడప ఇలాంటి చోట్ల ఉన్నాయి ఎయిర్పోర్ట్లు. ఇవి కాకుండా మళ్ళా అనేక ఎయిర్పోర్ట్లకు అనుమతి కూడా వచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్ బస్ ప్రయాణం విరివిగా అక్కడ ఉండబోతుంది అనేది కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏవియేషన్ యూనివర్సిటీని కూడా భోగాపురం దగ్గర స్థాపించడానికి, భోగాపురం దగ్గర ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి విమానానికి సంబంధించిన, ఏవియేషన్కి సంబంధించిన ఇంజనీర్స్ని, పైలట్లని అందించడానికి అక్కడ యూనివర్సిటీని కూడా పెట్టబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనగానే అదేదో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకే పరిమితం కాదు. రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ చేయబోతున్నారు. ఈవెన్ విమానాలకు సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ని కూడా అక్కడ అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడ రాబోతున్నాయి. ఏవియేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఏవియేషన్ యూనివర్సిటీ పెడుతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టమే మారిపోబోతుంది. భోగాపురం సమీపంలో ఉన్నటువంటి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాదాపు 1,50,000 కోట్లతోటి గూగుల్ డేటా సెంటర్ని పెట్టబోతున్నారు. దీంతో అసలు మొత్తం అక్కడ ఎకో సిస్టమ్ అంతా మారిపోతుంది. ఐటీ సెక్టార్కి ఒక కేంద్రంగా మారిపోబోతుంది వైజాగ్. ఐటీ హబ్గా మారుతుంది. జనరల్గానే విశాఖ ఉండేటువంటి ఒక గుడ్ విల్ క్యారీ అవుతూనే దానికి అదనంగా ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది ప్రారంభం అయిన తర్వాత టోటల్ సినారియో మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ ఒకసారి చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి శరవేగంగా దీన్ని నిర్మించారు. ఇదే కాదు, అమరావతి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. అలాగే పోలవరం శరవేగంగా జరుగుతుంది. ఇవన్నీ సకాలంలో పూర్తయి 2029 ఎన్నికలకి ప్రజల ముందుకు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే భోగాపురానికి సంబంధించినటువంటి దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. భోగాపురం రెడీ, ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో సంపూర్ణం. సో ఏరోడ్రోమ్ లైసెన్స్ ఎప్పుడు వస్తుందంటే విమానాశ్రయానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏవైతే ఉండాలో అవన్నీ ఉన్నప్పుడే ఏరోడ్రోమ్ లైసెన్స్ వస్తుంది. అది వచ్చేసింది. రావడంతో ఇంకా ఎయిర్పోర్ట్ సిద్ధం అయిపోయినట్టే అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. లక్ష్యానికి ముందే 100% పనులు పూర్తి. త్వరలో ప్రధాన చేతుల మీదుగా ప్రారంభం. భవిష్యత్తులో బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఖ్యాతి. టైర్ 1 నగరాలకు ధీటుగా వసతుల ఏర్పాటు. ఏడాదికి 4 కోట్ల మంది ట్రావెల్ చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. 4 కోట్ల మంది రాకపోకలకు అనుకూలం ఎయిర్పోర్ట్. 20,000 టన్నుల సామర్థ్యంతో కార్గో నిర్మాణం, కార్గో కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లింక్ రోడ్లను విస్తరిస్తున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 100% పూర్తయ్యాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2026 డిసెంబర్లోగా విమానాశ్రయం
నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని, అయితే 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. గత నెల రోజులుగా పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ నిర్విరామంగా సాగిందన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారని, ప్రధాని హాజరయ్యే తేదీ త్వరలో ప్రకటిస్తారని అన్నారు. ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలకు అనువుగా విమానాశ్రయ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. టైర్ 1 అంటే మొదటి శ్రేణి నగరాలకు దీటుగా వసతులు ఏర్పాటు చేశామని, నిర్వాసన తోడ్పాటుతోనే ఇంత గొప్ప అద్భుతం కార్యరూపం దాల్చిందన్నారు. రాబోయే 25-50 ఏళ్ల అవసరాలకు వీలుగా సీఎం చంద్రబాబు ముందస్తు చూపుతో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా భోగాపురం నిలుస్తుందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విమానాశ్రయానికి అనుసంధానమయ్యే 7 రోడ్లను విశాలంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ నుండి భోగాపురం మీదుగా 6 లైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని, 2 ఏళ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భోగాపురంలో 5,000 ఎకరాలు సేకరించామని, దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. సో 3 లక్షల మందికి ఉపాధి వచ్చేలాగా ఇది అంతా చేస్తున్నారు. 20,000 టన్నుల సామర్థ్యంతో భోగాపురం కార్గో నిర్మాణం జరుగుతుందని, ఆక్వా, ఫార్మా రంగంతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో ఉపయుక్తంగా ఉండేలా ఎడ్యుసిటీ నిర్మాణం కోసం భూములు అందించిన గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక ఫార్ములా ప్రకారం యూడిఎఫ్ ఛార్జీలు భోగాపురం ప్రాంతం అంతర్జాతీయ ఏవియేషన్ హబ్గా అవతరించబోతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పెట్టుబడి, ప్రయాణికుల రద్దీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం యూడిఎఫ్ ఛార్జీలు ఉంటాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. విశాఖ నుంచి మెట్రో అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వద్ద డబల్ డెక్కర్ లైన్ ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. పూర్తి స్థాయి సర్వే అనంతరం అతి త్వరలోనే మెట్రో సేవలు కూడా కార్యరూపం దాల్చుతున్నట్లు ఆశ వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్ఫెడ్ కర్రోతు బాలరాజు వీళ్ళందరూ లీడర్స్ ఉన్నారు. భూములు ఇచ్చిన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఎయిర్పోర్ట్ పరిశీలన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరిగి బయలుదేరుతున్న సమయంలో కారు దగ్గరికి వచ్చిన రాష్ట్ర మార్కెట్ చైర్మన్, టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు, స్థానిక టీడీపీ కార్యకర్తలు ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు దానిపై మాట్లాడడం లేదని తెలిపారు. సో ఇది ఇష్యూ. సాధారణంగా ఏంటంటే ఎక్కడైనా సరే కంపెనీలు వచ్చినా, లేదంటే ఇలాంటి ఎయిర్పోర్ట్లు వచ్చినా, లేదంటే రైల్వే స్టేషన్లు వచ్చినా, ఏదో ఇతర మౌలిక సదుపాయాలు ఏది వచ్చినా సరే స్థానికులకు ఉద్యోగాలు ఉండవు. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ఐటీ ఉద్యోగులు. మరి తెలంగాణ యువత లేదంటే తెలంగాణ ఉద్యోగుల పర్సంటేజ్ ఎంత అంటే ఇవాళ వరకు కూడా 10 నుంచి 15%కి మించలేదు. అంటే మిగతా 85% వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు, వైట్ కాలర్ ఉద్యోగాలు. మరి భూములు ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి లబ్ధి పొందుతుంది ఎవరు? వేరే వాళ్ళు. మరి మన వాళ్ళు ఎంతమంది? 15% మంది. అందుకే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భూములు ఇచ్చినటువంటి రైతుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఓ ప్రతిపాదన లోకల్ లీడర్స్ పెడుతున్నారు. మరి అది సాధ్యమా అని అంటే కార్పొరేట్ సంస్థలు అది సాధ్యం కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెస్టులు రాయటం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 4th క్లాస్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఏదైనా వస్తాయి, కానీ వైట్ కాలర్ జాబ్స్ రావు. అభివృద్ధి చెందినంత మాత్రాన, అభివృద్ధికి మీరు భూములు ఇచ్చినంత మాత్రాన వైట్ కాలర్ జాబ్స్ రావు, వచ్చే అవకాశం ఉండదు అనేది మనకి హైదరాబాద్ నిదర్శనం. మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితిని మారుస్తుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.